అవును, మన విద్యుత్ శాఖ అధికారులు మన గ్రామంలో ఒక మీటింగ్ పెట్టి విద్యుత్తుని ఎలా ఆదా చేసుకోవాలో చెప్పారు. అక్కడి నుంచి నేను మారిపోయాను. నెలల విద్యుత్తుని ఆదా చేసుకున్నాను. ఆ వచ్చిన డబ్బులతోటి చాలా వరకు మంచి మంచి వస్తువులు కొనుక్కున్నాను. చాలా వరకు ఎదుగుతా ఉన్నాను. విద్యుత్ ఆదాయనా? ఆదాయం చేస్తే డబ్బులు మిగులుతాయా? చాలా బావా, అదేదో నాకు చెప్తే నేను కూడా ప్రయత్నిస్తాను బావా. బాబా, నువ్వైనా నేనైనా కష్టపడే దేనికోసం ఓ పావు డబ్బులు సంపాదించుకో. అవును, మనం వచ్చిన డబ్బులు చాలా ఉండేటువంటి జనాభాంతలు కూడా 10 నిమిషాల వరకే అనుకుంటే ఎన్ని మరి మీటర్ల విద్యుత్తుని మనం వృధా చేస్తున్నాం ఒకసారి గుర్తుపెట్టావా? అవునవును. అక్కడ కూడా మనం వృధాగా ఈ యొక్క లైట్లు, బల్బు లైట్లు కానీ, స్విచ్లు కానీ అవి వేసేసి వదిలేయడం కానీ, ఫ్యాన్ వేసేసి వదిలేయడం కానీ, ఏసీ ఆఫ్ చేసేసి వదిలేయడం కానీ ఇటువంటివి ఏమి చేయకూడదు బావా. అంతేగా ముఖ్యంగా ప్రాముఖ్యంగా మరి విద్యార్థులకు అలాగే ట్రాన్స్కో, జెన్కో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఇనాగ్రేషన్ సెషన్ ఈ రోజు సందర్భంగా అందరికీ ఎనర్జీ కన్జర్వేషన్ పొదుపు చేయాలని కోరు. సో దిస్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ is a mission which is set up by the government of India. ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యంగా ఈ ప్రత్యేక సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎనర్జీ నేషనల్ సోలార్ ఎనర్జీ కన్జర్వేషన్ ఈ ఎనర్జీ కన్వర్ట్ అయి ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ప్రాముఖ్యంగా అవేర్నెస్ ప్రత్యేకంగా మన ఉద్యోగులు బాధ్యత తీసుకుని ఎనర్జీని కన్వర్ట్ చేయాలి. అందరికీ తెలుసు ఎనర్జీ జాతీయ పొదుపు ఏంటంటే మనం జనరల్గా చాలా తక్కువ లైట్ తీసుకుంటాం. మనం ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని నేషనల్ లెవెల్లో జాతీయ ఎనర్జీ దినోత్సవంగా మనం 14వ తారీఖు ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఎనర్జీ కన్జర్వేషన్ డే అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అనేది జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టుకొని దీన్ని చేయమని బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళ ద్వారా మనకు ఇవ్వడం అంటే దాని ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం అందరం కూడా గమనించుకోవాలి. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది అంత ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఎనర్జీ కన్జర్వేషన్ డే ఒకటి వీక్ జరుపుకొని దానికి ఎలా ప్రోగ్రామ్ చేయాలి, మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనే దాని మీద మనం ప్రజలందరిలోకి తీసుకెళ్లాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఎనర్జీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనిషికి నీరు, గాలి, మిగతా ఆహారం ఎలా ముఖ్యమో దానికంటే ముఖ్యంగా ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ప్రతి దానికి కూడా మనం ఇంట్లో కానీ, ఇండస్ట్రీ కానీ, కమర్షియల్ కానీ ఎక్కడికి వెళ్ళినా విద్యుత్తు లేకపోతే మనం ఏ పని కూడా ముందుకెళ్ళలేం. అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి వచ్చింది. సో మనం అందరం కూడా తగినంత నాణ్యమైన విద్యుత్తు అందరికీ అందుబాటులో ఉంచితే, నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరలకు విద్యుత్తు అందిస్తే రాష్ట్రం కానీ, దేశం కానీ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. డైరెక్టర్స్ అండ్ సిబ్బంది కూడా నమస్కారం. ఇక్కడికి మీతో మాట్లాడాలంటే వెనకాల ఐ వాజ్ జస్ట్ థింకింగ్ మాట, మీరందరూ కూడా జన్ జీరో, జన్ ఆల్ఫానో లేకపోతే ఆ కోవలోకి వస్తారు. మీలో ఎంతమంది యూట్యూబ్ లో ఒక యాడ్ రాగానే స్కిప్ బటన్ ఎక్కడ ఉందని చెప్పి వెతుకుతారు? యూట్యూబ్ లో మనందరికీ తెలుసు కార్నర్ మోస్ట్ లో ఉంటుంది, కానీ ఇంకా స్కిప్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే 5 సెకండ్లు 29 సెకండ్లు ఎప్పుడైపోతుందని చెప్పి వెయిట్ చేస్తామా? ఓకే. అండ్ మొబైల్లో బ్యాటరీ 5% రాగానే గుండె ఎంతమందికి ఆగిపోతుంది ఇక్కడ? ఓకే. సో ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మనకి స్కిప్ బటన్ ఎక్కడుందో చాలా తీక్షణంగా వెతుకుతాము. అదేవిధంగా బ్యాటరీ అయిపోగానే ఇమీడియట్ గా ప్లగ్ బాక్స్ పెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తాము. కానీ మనకి ఎంతో దూరంగా మీ వద్దకు వస్తుంది కదా కరెంటు, విద్యుత్. తెలిసి ఎంత దూరం నుంచి వస్తుందో? ఒకవేళ మనకి ఇందాక చెప్పారు కదా పిఎం సూర్య గారు, మనకి సూర్యుడి నుంచి ఇక్కడికి కాంతి రావాలంటే ఒక 15 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి దాదాపుగా ఒక 8 నుంచి 9 నిమిషాలు టైం పట్టిన తర్వాత మీకు వద్దకు వస్తుంది. అంత దూరం.
లేకపోతే మనము విండ్ ఎనర్జీ చదువుకుంటారుగా చాలా మంది, మీలో చాలా మంది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా వచ్చారని చెప్పారు. సో విండ్ కూడా మరలా మన సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడి వల్ల భూమి వేడెక్కుతుంది, దానివల్ల గాలి జనరేట్ అయ్యి అది కూడా దానికి కూడా సూర్యుడే కారణము. సో ఇంత దూరంగా ప్రయాణించి వస్తున్న కరెంట్ మీ ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము మనకు అవసరం లేదు, ఫ్యాన్స్ మనకు అవసరం లేదు, ఛార్జింగ్ అయినా సరే కంటిన్యూస్గా మరలా బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది, 80% ఉంటుంది, మళ్ళీ ఇంకో 20% పెట్టుకుని వెళ్దామని చెప్పి వెళ్తూనే ఉంటాం కదా. సో ఆ టైంలో అంటే మీరు చాలా మంది రీల్స్ చూస్తారా యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా, చాలా కామన్ డైలాగ్ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చదువుతారన్నమాట, ఎలా ఉందంటే అబ్బా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ బ్రో అని చెప్పి చెప్తారు కదా. సో అదేవిధంగా ఈవినింగ్ టైం ఇందాక మన పుల్లారెడ్డి గారు చెప్పారు కదా, ఒక 13,000 మెగావాట్లు అని చెప్పి. ఆ టైంలో మన ఇక్కడ ఉన్న ఎస్సీ హనుమంత్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళకి ఆయన కూడా అలాగే పుల్లారెడ్డి గారికి చెప్తారన్నమాట, ట్రాన్స్ఫార్మర్ చాలా హార్డ్ బ్రో అని చెప్పి. ఓకే, సో ఆ సిచ్యువేషన్ నుంచి మనము వెళ్ళాలంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యము. మనం ఏదో స్విచ్ ఆన్ చేస్తే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, లేకపోతే స్టవ్ ఆన్ చేయగానే గ్యాస్ వస్తుంది, లేకపోతే మన కార్ ఆన్ చేయగానే పవర్ వస్తుందని చెప్పి అనుకుంటాం. కానీ ఈ ఇంధనం అంటే డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఉత్పత్తి అయ్యే న్యాచురల్ గ్యాస్ అవ్వచ్చు, విద్యుత్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంధన కవులకు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా దూర ప్రాంతాలు ప్రయాణించి మన దగ్గరికి వస్తున్నాయి చాలా ప్రయాసతో. అందుకే ఇందాక చెప్పినట్టుగా ఒక యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్ జనరేట్ చేసినట్టుగా అని చెప్పి. సో అందరి బాధ్యత, మనందరం కూడా ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ఆలోచించి మన వంతుగా మన బాధ్యతగా, సో ఇంట్లో ఉన్నప్పుడు ఏది అవసరం లేదు, ఏది అవసరమో అని చెప్పి మనము మన జీవన శైలిని ఆ విధంగా మలుచుకుంటే మనందరం కూడా చాలా మంచి చేసిన వాళ్ళు అవుతాము. గాంధీజీ గారు ఒకటి చెప్పారు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి, దాన్ని ఆయన పాటించేవారు. అంటే చాలాసార్లు ఎక్కువ బట్టలు ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ మనం నెలకు వేసుకునేది మహా అయితే 30 అన్నీ వేసుకుంటాము. లేకపోతే ఎక్కువ పెన్స్, లేకపోతే ఎక్కువ ఫోన్స్, అది కొంతకాలం, ఒక వారం, ఒక 2 వారాల్లో ఆ అట్రాక్షన్ ఉంటుంది. దాని తర్వాత మనకు నచ్చిన ఆ 1, 2 వాటినే పట్టుకుని ఉంటాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక ఎన్ని పెన్స్ కొనుక్కున్నా సరే ఫైనల్గా ఒక పెన్ సెల్లో గ్రూపర్ లేకపోతే ఏదో అదే మనకి నచ్చుతుంది. సో అదే రీతిలో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కోవలో కూడా వెళ్తూ చాలా మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ కనుక మనం లీడ్ చేస్తే మన పర్యావరణానికి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. మన భూమి కూడా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తుంది. కాబట్టి అది మనసులోకి బాగా చేరవేర్చి మీరందరూ కూడా ఇది పాటిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేనేజింగ్ డైరెక్టర్ ఏపీజీ శ్రీ నాగలక్ష్మి గారికి, అలాగే చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీసీపీటీసీఎల్ శ్రీ పి పుల్లారెడ్డి గారికి, అట్లాగే సూర్యసాయి ప్రవీణ్ చంద్ జేఎండి, అలాగే కమలాకర్ బాబు గారికి, జిల్లా నుంచి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే ర్యాలీలో పాల్గొన్న పిల్లలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏం ప్రోగ్రాం చేస్తున్నాం తెలుసా పిల్లలు? ఏంటి? ఎనర్జీ కన్జర్వేషన్. ఎనర్జీ కన్జర్వ్ చేస్తున్నామా? సో ఎనర్జీ అంటే డబ్బే కదా. మనం మన పిఎం సూర్య గారు దాంట్లో సేవ్ ఎనర్జీ అంటే ఏమనుకున్నాం స్లోగన్? సేవ్ ఎనర్జీ, సేవ్ మనీ కదా. చెప్పండి సార్ గట్టిగా, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ. వెరీ గుడ్. సో ఎనర్జీ ఇప్పుడే సూర్యకన్ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మనం ఎంత ఎనర్జీ ప్రొజెక్ట్ చేస్తే అంత యాక్చువల్లీ మనీ కూడా సేవ్ అవుతుంది. సేవ్ అయిన మనీ మనము మిగతానికి వాడుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, బుక్కులు కొనుక్కోవచ్చు, కావాలంటే ఎక్కడికైనా టూర్కి వెళ్ళొచ్చు. అవునా? కరెక్టా? సో అది కాకుండా మనం అమ్మ ఇక్కడ ఒకసారి వినండి, ఇద్దరు ఎలా ఉన్నారు? సో మనము కనుక ఎనర్జీ వేస్ట్ చేస్తే సో డబ్బులు వేస్ట్ అయినట్టే. మనం ప్రాపర్గా ఇప్పుడు సార్ చెప్పినట్టు టైంకి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ, లేదా మొబైల్ ఛార్జింగ్ ఆపుకుంటూ, టైంకి ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటూ, టైంకి బల్బ్స్ ఆఫ్ చేసుకుని, మనము చదివిన తర్వాత పనుకున్నప్పుడు బల్బ్ కావాలా ఆఫ్ చేసుకోవచ్చు కదా. అది ఆఫ్ చేసుకుని ఉంటే దాదాపుగా 25 నుంచి 30% ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది. అంటే అంత డబ్బులు వేస్ట్ అయినట్టే కదా.
నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బుని మనం ఇలా బల్బ్ ఆఫ్ చేయకుండా లేదా ఫ్యాన్ ఆఫ్ చేయకుండా వేస్ట్ చేయడం మంచిగా మనం సేవ్ చేయాలి కదా. ఆ సేవ్ చేయడం కోసము విశ్వవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎనర్జీ కన్జంప్షన్ వీక్ అనేది తీసుకొచ్చారు. మేడం గారు, జేఎండి గారు, అలాగే ఎండి గారు, అధికారులందరూ ముందుకు ఎందుకు వచ్చినామంటే మేము నేర్చుకుంటే దేశం నేర్చుకుంటుంది. నేను అక్కడ నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటారులే అనుకున్నా మీరు ఎక్కడ నేర్చుకోండి, ఫస్ట్ మీ నుంచి ఇంకొకరు నేర్చుకుంటారు. ఓకే, లీడింగ్ ద ఎగ్జాంపుల్ అని చెప్తారు. ఓకే, గాంధీ గారు చెప్తారు. సో బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ది అదర్స్. వేరే వాళ్ళలో చూడాలి అనుకున్న మార్పుని మీ నుంచే మొదలు పెట్టని చెప్తారు. సో ఆ మార్పు కోసం ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నుంచి మనం పెద్ద ప్రపంచాన్ని మార్చేయాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ మనం మారితే చాలు. ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలా, హాస్టల్లో ఉంటే రూమ్లో పనుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసుకోవాలా, నాన్నగారు కానీ అమ్మగారు అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ లేదా ఛార్జింగ్ వదిలేసి ఉంటే నాన్న ఛార్జింగ్ తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో ప్లగ్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఎన్నో కిలోమీటర్స్ కన్నుకి ట్రావెల్ చేసి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ నుంచి ఒక్కొక్కసారి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మన వరకు వస్తుంటుంది. వస్తున్నప్పుడే కొంత అక్కడ వేస్ట్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ లాస్ అంటాం దాన్ని మేడం గారు అన్ని టెక్నాలజీ వాడేసి తగ్గిస్తున్నారు, కానీ అది పెద్దగా తగ్గించలేము. కానీ మనం తగ్గించగలిగేది మనం ఏదైతే వేస్ట్ చేస్తున్నామో అది తగ్గించవచ్చు. సో దాని ద్వారా మనము చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో పిఎం సూర్య గారి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఏంటి, మనం సూర్యరశ్మి నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు. అంటే మనమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చి ప్రతి నెల మీకు అందరికీ తెలుసు కదా, అమ్మ నాన్న అదే ఆలోచిస్తున్నారు. అయ్యో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది, బిల్ కట్టాలి, లేకపోతే మేడం కరెక్ట్నే కట్ చేస్తారు, అవునా? సో ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్కీమ్ వచ్చింది పిఎం సూర్య గారు. దీంట్లో ఎలా అయింది తెలుసా, వాళ్ళు మనీ బిల్ పే చేస్తారు. అంటే మనం ప్రొడ్యూస్ చేస్తాము, గవర్నమెంట్ మనం ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేస్తుంది. ఎట్లాగా అంటే మన ఇంటిపై ఏదైతే రూఫ్ వేస్తామో అక్కడ పెట్టే సోలార్ బోర్డు ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దాదాపు యావరేజ్ సిటీలో నేను టౌన్ క్వశ్చన్ అడుగుతానే చెప్పాలా బాబు, బాగా వింటే ఆన్సర్ చేస్తారు. ఓకే, సిటీలో ఒక సగటున ఒక్కొక్క కుటుంబానికి 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తారు. అదే రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో 150 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తారు. నేను ఇంటి మీద పెడతానే పిఎం సూర్య గారిలో దాంట్లో దాదాపు 300 యూనిట్ వరకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే రూరల్ ఏరియాలో సగటున మనం కన్స్యూమ్ చేసేది ఎంత, 200. అంటే ఎంత సేవ్ అవుతుంది? ఆ 100 యూనిట్కి వాళ్ళు మనకి డబ్బులు పే చేస్తారు. అంటే నెల అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మన బిల్ కలెక్షన్ కాదు, వాళ్ళు వచ్చి మనకు బిల్లు కడతారు. ఇది పిఎం సూర్య గారికి ఉన్న అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ ని మనము అర్నేస్ చేయాలని అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి పిఎం సూర్య గారు ఇన్ఛార్జ్ చేద్దాం. ఇది ఖర్చు ఎంత అవుతుంది అంటే దీనికి యాక్చువల్గా అవ్వాల్సిన ఖర్చు 2 లక్షల రూపాయలు, అంటే 3 కిలోవాట్స్కి. దానికి 78,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. మిగతా మాట అయితే ఉందో దాన్ని బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వచ్చు. అదే ఎస్సీ ఎస్టీ అయితే అది కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఛార్జెస్ ఇస్తారు, మిగతా వాళ్ళు లోన్ తీసుకొని కట్టొచ్చు. సరే, లోన్ తీసుకున్న తర్వాత కట్టాలి కదా వాపసు. ఒకసారి పిఎం సూర్య గారు మనం ఇన్స్టాల్ చేశాక గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు మనం ఈఎంఐ కట్టుకుంటే 10 సంవత్సరాలు ఆ లోన్ కూడా తీరిపోతుంది. ఈ ఇన్స్టాల్ చేసిన బోర్డు 25 సంవత్సరాలు మనకి పనిచేస్తుంది. అంటే మిగతా 15 సంవత్సరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీతో పాటు గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుంది. ఎందుకన్నా మంచి స్కీమ్ ఏమైనా ఉందా? అందుకే మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారిని, మీ అమ్మని, మీ అన్నని, మీ అంకుల్ని అడగాల్సింది ఏంటంటే మీ ఇంట్లో పిఎం సూర్య గారు పెట్టించారా? ఏంటి పిఎం సూర్య గారు పెట్టించారా ఈ స్కీమ్? దీని గురించి ఒకసారి మొబైల్ ఉన్న వాళ్ళు సెర్చ్ చేసి చూడండి పిఎం సూర్య గారు ఏంటి అంటే. ఇంకా అర్థం కాకపోతే ఒకసారి రండి, నేను కలెక్టరేట్ కూడా మీ క్లాసు చెప్తా కావాలంటే. ఓకే, పిఎం సూర్య గారు ప్రత్యేక ఇంటి మీద ఉండాలా. పెట్టుకుంటే సరే, తక్కువ ఒక మంది ఎక్కువ పడతారు. ఏసీ ఉంటే, కూలర్ ఉంటే, లేదా ఏదైనా టీవీలు ఫ్రిడ్జ్లు ఉంటే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అయినా కూడా ఒక 200-300 యూనిట్ వచ్చిందంటే మీద అది సేవింగే కదా, అంతటి డబ్బులు అదా అవుతుంది కదా. లేకపోతే అది మనం ఎక్కువ మన పాకెట్ నుంచి పెట్టేవాళ్ళం. ఇది ఈ 300 ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అందరికీ ఈక్వల్గా వస్తుంది. మనం ఉపయోగించకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇది దయచేసి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీటిలో మీకు అందరికీ పిల్లలకి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే మన ఇంట్లో కంపల్సరీగా ఏ పథకం అమలు చేసుకుని ఉండాలి? గట్టిగా పిఎం సూర్య గారు ఇది కనుక ఉంటే
కంపల్సరీగా మన వంతు కృషి చేసి మనం ఎనర్జీనే కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీ కాబట్టి ఎనర్జీ ఎఫిషియన్సీ ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ లేదా టీవీ కానీ ఉంటే అన్నిలో ఒకటి బోర్డు ఉంటుంది ఎనర్జీ ఎఫిషియన్సీ. అన్ని స్టార్స్ ఉంటాయి. ఎంతమంది చూసారు ఒకసారి? ఆ స్టార్స్ ఉన్నది చూసారా? ఇలా రౌండ్ షేప్ ఉంటుంది. 1, 2, 3, 4 అని స్టార్స్ కనిపిస్తాయి. మీరు చూసారా? మీరు ఎవరు చూడలేదు కదా? నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న ఆ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్, అది ఐరన్ బాక్స్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఒకసారి దాని వెనకగానే పక్కన ఉంటుంది. ఆ టీవీలో అయితే పైన వేసి ఉంటాడు. చూడాలా, చూసి మీ టీచర్స్ కి దాన్ని ఫోటో షేర్ చేయాలి. టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లలతో వచ్చిన టీచర్స్ ఎంతమంది ఉన్నారు? మీరు క్రాస్ చెక్ చేయాలి. పిల్లలు చెక్ చేశారన్నది. ఎనర్జీ ఎఫిషియన్సీ స్టిక్కర్ చాలా ఇంపార్టెంట్. దాన్ని చూస్తే అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మనం యూజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎనర్జీ ఎఫిషియెంటా కాదా అనేది. ఆ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్ వాడినప్పుడు 25-30% సేవ్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ వీటిలో ఇదే మనం ఆలోచించుకోవాల్సింది, ఇదే మనం నేర్చుకోవాల్సింది. స్కూల్లో కూడా ఇది నేర్పిస్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా కొంచెం అలర్ట్గా ఉంటే అన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి పిల్లలందరూ ఈ విషయాన్ని గ్రహించి వీళ్ళంత వరకు ఎనర్జీ సేవ్ చేసి మనము మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన ఇంటి మీద, మా నాన్నగారి ప్యాకేజ్ మీద కొంచెం ఆర్థిక భారాన్ని తగ్గించాలి. తగ్గిద్దామా? ఈసారి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఘనంగా ఆర్గనైజ్ చేస్తూ ఉదయాన్నే ర్యాలీ చేయిస్తూ ర్యాలీలో పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అధికారులను ఇన్వాల్వ్ చేస్తూ నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎండి గారికి, జిఎండి గారికి, చైర్పర్సన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకసారి అసలు స్లోగన్ చెప్పుకుందామా? సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనము అందరూ కూడా ఇక్కడ ఈ జాతీయ పొదుపు వారోత్సవాల కార్యక్రమం కోసం వచ్చున్నాను. ముందుగా నేను కొన్ని పాయింట్స్ చెప్పే ముందు నేను కూడా ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు స్టూడెంట్స్, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ అంటే హ్యాండ్ రేస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడంతా ఇదంతా మాట్లాడుతున్నాం కదా. అండ్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. సో ఒకసారి అంటే మన ఇంట్లో మన దగ్గర ఏదైనా అట్లీస్ట్ 1 LED బల్బ్ కానీ ట్యూబ్ లైట్ కానీ ఉందా లేదా ఎవరికైనా తెలుసా? లైక్ డూ వీ హ్యావ్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఉన్న వాళ్ళంతా హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్యాన్? BLDC ఫ్యాన్ అంటారు, ఇట్లా స్విచ్ మోడ్ అంటారు. ఉందా లేదా? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. లైట్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి, ఫ్యాన్ కొంచెం తగ్గిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు కలెక్టర్ గారు అడిగారు కదా, ఇట్లా స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అంటే అప్లయన్స్ మీద టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మెషిన్ ఆర్ ఈవెన్ AC, ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ దట్ స్టార్. సో 1 స్టార్ 2, 3, 5 వరకు ఉంది. సో ఇట్లా స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ మన ఇంట్లో ఉన్నాయా? ఉన్న అప్లయన్సెస్ స్టార్ రేటెడా కాదా తెలుసా? ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. సో స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కూడా కొంచెం ఐ థింక్ పెనిట్రేషన్ బాగుంది. ఓకే. నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ సోలార్ ఇదంతా మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో 2-wheeler ఎలక్ట్రిక్ 2-wheelers ఉన్నాయండి స్టూడెంట్స్, ఎస్పెషలీ ఎనీబడీస్ యూజింగ్? ఓకే, కొంచెం లిమిటెడ్. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ లేకపోతే మీ ఇంట్లో కూడా అంటే మీ దగ్గర ఉండాలని లేదు, మీ పేరెంట్స్ కూడా వాడుతూ ఉండొచ్చు. ఉన్నాయా ఈ స్కూటర్స్? ఓకే. కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఏదైనా పెనిట్రేషన్ ఉందా? ఓకే, వెరీ లెస్. మనకి బేసికలీ ఇంకా ఒక 2 క్వశ్చన్స్ కూడా అడుగుతాను. బేసిక్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. అంటే ఎనర్జీ కన్సర్వేషన్ వరకు ఆలోచిస్తే దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ అని అనుకోవచ్చు. ఒక కేటగిరీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము లైక్ ఇప్పుడు మనం ప్రతి ఇంటికి వెళ్ళినా హాస్టల్ రూమ్ లో కానీ ఎక్కడన్నా కానీ మనకు వెంటనే కనిపించేది, ఓ ఆ రూమ్ లో ఎవరు లేరు కానీ లైట్ ఆన్ చేసింది, ఆ బాత్రూమ్ లో అంతసేపు లైట్ ఎందుకు వెలుగుతుంది, ఈ ఫ్యాన్ ఎందుకు ఆపలేదు. సో ఇట్లాంటి ఒక కేటగిరీ ఉంటారనమాట. సో ఇక్కడ ఎంతమంది ఆ కేటగిరీ అండి? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. సో మిగతా వాళ్ళంతా కెన్ ఐ అజ్యూమ్ అదర్ కేటగిరీ. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు ఏంటంటే మేము ఎక్కువసేపు పడుకుంటే మీకు ఎందుకు ఫ్యాన్ అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే AC ఆఫ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. పడుకోవాలంటే పడుకో, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, బట్ కరెంట్ అంటే మేము పే చేయలేము దానికి టైప్ లో. సో ఇక్కడ మిగతా వాళ్ళు ఆ టైప్ అని అనుకుంటున్నాను నేను. అంతేనా? లైక్ యూ వాంట్ టు ఎనర్జీ కన్జర్వేషన్ తో మాకేం సంబంధం లేదు, ఇంకా మీరు ఏదన్నా చేసుకోండి, అంతేనా?
ఎందుకంటే కొంతమంది హ్యాండ్ రేస్ చేస్తారు ఫస్ట్ క్వశ్చన్ కి, మరి సెకండ్ క్వశ్చన్ కి ఇట్ ఇస్ ఆటోమేటిక్లీ అజ్యూమ్ దట్ ఇస్ ఫాల్ ఇన్ ద సెకండ్ కేటగిరీ. కరెక్టా కాదా అండి? ఎస్ ఆర్ నో? కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ లాగా ఉంది. సో నో అని అనుకోవచ్చా, ఎస్ అని అనుకోవాలని నేను? ఎస్. సో ఎస్ అంటే మీరు ఫస్ట్ నోకి మారాలి, ఆ కేటగిరీలో ఉండేది మంచిది కాదు. అండ్ ఇంకొకటి, మీరు అందరూ కూడా అంటే ఈ స్పైడర్ మ్యాన్ మూవీలో ఒక కోట్ ఉందండి, సో విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని, విన్నారా? సో ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ కి ఆ కోట్ మార్చాలంటే ఎట్లా, ఎవరన్నా వినున్నారండి? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ పవర్ బిల్. సో మీకు ఎక్కువ వాడితే ఖచ్చితంగా బిల్ అయితే ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్ టుడే. సో ముందుగా మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఏంటంటే, మన స్టేట్ లో మనకి స్టేట్ నోడల్ ఏజెన్సీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్. సో మనం ఈ మిషన్ ద్వారా ఏంటంటే వేరియస్ యాక్టివిటీస్ ఇండివిజువల్స్ తో కానీ, కన్స్యూమర్స్ తో కానీ, సప్లయర్స్ తో కానీ, ఇండస్ట్రీస్, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ తో మనం వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే ఈ అప్లయన్సెస్ అన్ని చెప్పామో, సో ఈ అప్లయన్సెస్ అన్నిటికీ కూడా మనకి మన లెవెల్లో ఎట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఏజెన్సీ ఉందో, మన దగ్గర SCCM అనే ఏజెన్సీ ద్వారా రెగ్యులర్ గా దీని మీద వచ్చే అప్లయన్సెస్ ఇవన్నీ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, లేబులింగ్ ప్రొసీజర్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తూ ఉంటాం. సో మీరు ఎట్లా మార్కెట్ నుంచి ఒక ఏసీ కొనుక్కుంటారో, మేము మార్కెట్ నుంచి ఒక ఏసీ కొనుక్కొని ఒక అక్రెడిటెడ్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తాం నిజంగానే అంత సేవింగ్ వస్తుందా లేదా అనేది. సో ఇట్లా యాక్టివిటీస్ ఒక రకం స్టాండర్డ్ లేబులింగ్ సైడ్. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే లార్జ్ స్కేల్ ఇన్స్టిట్యూషన్స్ తో, ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ తో. సో ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సపోజ్ మన చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉంది, లేకపోతే మన ఇంట్లో వర్క్ ఉంది, లేకపోతే మన పేరెంట్స్ ఎక్కడో వర్క్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీస్ లో ఏంటంటే గ్రీన్ ఇనిషియేటివ్స్ కి, ఎనర్జీ సేవింగ్ ఇనిషియేటివ్స్ కి, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్విప్మెంట్స్ కి, ఇవన్నిటికీ కూడా దే విల్ ఎర్న్ కార్బన్ క్రెడిట్స్. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ అని ఒక స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ లో ఏంటంటే మీరు ఎన్ని యూనిట్స్ సేవ్ చేశారో అన్ని యూనిట్స్ కి మీకు కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని ట్రేడ్ చేసుకొని మనం ఇంకా కూడా బిజినెస్ ని కానీ ఇంకా కూడా మనకి ఇన్కమ్ అనేది తీసుకొని రావచ్చు. సో అట్లాంటి ఒక యాక్టివిటీ కూడా మన దగ్గర జరుగుతుంది. ఇది ఈజ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఇండస్ట్రీస్, అంటే దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూషన్స్ వరకు వస్తే, మనము ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ఆర్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, అప్లయన్సెస్, ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్ ఒక సైడ్, మోటార్స్ ఎక్సెట్రా. సెకండ్ సైడ్ మనం సోలార్, ఇట్లా అదర్ ఎనర్జీ అంటే యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీ కూడా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా అంటే ఇవన్నీ పీస్ మీల్ గా అనిపించవచ్చు మీకు, బట్ మనం మెయిన్ స్ట్రీమ్ చేసినప్పుడు, మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పుడు మనం మున్సిపాలిటీ కానీ పంచాయత్ కానీ దే హ్యావ్ బిల్డింగ్ కోడ్. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక పర్మిషన్ కావాలి కదా. సో ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్స్ కి ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అని మనము ఒక కొత్త రూల్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ మన స్టేట్ లో ఇప్పటి వరకు మోర్ దెన్ 1400 బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ లో మనకి ఎనర్జీ కన్జర్వేషన్ నార్మ్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు, న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నిట్లో కూడా. సో పోయే కొద్దీ మనకి ఓవరాల్ ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్ టాక్ అంతా ఇట్లాగే ఉంటుంది. సో మనం కూడా యాజ్ ఇండివిజువల్స్ కానీ, యాజ్ అ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ కానీ, ఆర్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పాలసీ మేకర్స్, హోమ్ ఓనర్స్, బిజినెస్ ఓనర్స్, ఇండస్ట్రీ ఓనర్స్ అందరూ కూడా దీంట్లో ఏదో ఒక రకంగా భాగస్వామ్యం అయితేనే ఈ కార్యక్రమం అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. అండ్ ఇవాళ యాక్చువల్లీ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ నిన్న స్టార్ట్ అయింది. సో మనకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఏపీ స్టేట్ yesterday we have won an award at the national level. So AP state has been recognized. సో ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ లో స్టేట్స్ ఎనర్జీ కన్జంప్షన్ బేస్ చేసుకొని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో కేటగిరీ 2 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ స్టూడ్ ఫస్ట్ ఇన్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. అండ్ దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ యాక్టివిటీ కాదు, అంటే మనము దే హ్యావ్ టేకెన్ అసెస్మెంట్ ఆఫ్ ఓవర్ 7-8 సెక్టర్స్. సో ఇండస్ట్రీస్, మున్సిపల్ పంచాయత్ బాడీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లైక్ ఈవీ బస్సెస్ ఎంత, ఈవీ ఆటోస్ ఎంత,
ఇట్లంతా, తర్వాత యూజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్, నేను చెప్పాను కదా బిల్డింగ్ కోడ్స్ లో వాటిలో వాట్ ఈస్ ద పెనిట్రేషన్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ని అసెస్ చేసి ఇన్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్. ఇప్పుడు మనం ఉండే కేటగిరీలో ఈవెన్ తెలంగాణ ఇస్ దేర్. సో తెలంగాణ స్టూడ్ సెకండ్, వీ హ్యావ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. అండ్ దిస్ ఇస్ ద 4th consecutive year that AP is winning this award. సో ఇప్పుడు మీరు చూస్తే ఇట్ ఇస్ నాట్ అంటే ఒక సంవత్సరంతో ఏం ఆగిపోలేదు, మనం రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్, అండ్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మన స్కోర్ కూడా మోర్ దెన్ 2 to 3 points ఇంప్రూవ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ యాజ్ అ స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఈ స్టేజ్ నుంచి మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే గోయింగ్ అహెడ్ ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్, ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్, ఓవరాల్ అంటే ఎనీథింగ్. ఇప్పుడు మీరు అందరూ స్వర్ణాంధ్ర ఈ కాన్సెప్ట్ విన్నారు కదండి, స్వర్ణాంధ్ర విన్నారు కదా. సో బై 2047 స్వర్ణాంధ్ర ప్లాన్ హ్యాస్ మెనీ టార్గెట్స్. ఇన్ దట్ వన్ ఆఫ్ ద టార్గెట్ ఇస్ నెట్ జీరో ఎమిషన్. సో మనం వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ కన్జ్యూమింగ్, దట్ షుడ్ బి ఈక్వల్, దర్ షుడ్ బి నో ఎమిషన్ జనరేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ అనేది కూడా ఒక గోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జర్ క్లైమేట్ చేంజ్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో మనం ఆ గోల్ కూడా ముందుకెళ్తున్నాము. సో ప్రతి ఇయర్ కూడా ఇంకా కూడా ఈ యాక్టివిటీస్ ని ఇంటెన్సిఫై చేస్తూ మీ అందరి సపోర్ట్ తో, మీ అందరి భాగస్వామ్యంతో ఖచ్చితంగా మనం ఇంకా కూడా ముందుకెళ్ళాలి. మీరందరూ కూడా దానికి సహకరిస్తారు అని అనుకుంటున్నాను. సో అండ్ లాస్ట్ గా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు టిఎం సూర్య గారి గురించి మాట్లాడారు మనకి కలెక్టర్ గారు కానీ అదర్ డిగ్నిటరీస్ కానీ. సో మన సీఎం గారు అనుకునే మోడల్ ఏంటంటే హూఎవర్ ఇస్ కన్జ్యూమింగ్ ఎనర్జీ, ఇప్పుడు వీఆర్ ఆల్ ఎనర్జీ కన్స్యూమర్స్, మనం అందరం వినియోగదారులు, బట్ వీ షుడ్ ఆల్సో బికమ్ ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, ప్రొజ్యూమర్ అనే కాన్సెప్ట్ రావాలి. ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ షుడ్ అట్ ద సేమ్ టైం జనరేట్ పవర్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమ్ పవర్ అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాము. సో అందరూ కూడా ఖచ్చితంగా మీరు దీంట్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. అండ్ ఇవాళ ఈ వేదిక నుంచి మన స్టేట్ కి ఎస్పెషలీ ఈ యాక్టివిటీస్ లో డైరెక్షన్ ఇస్తూ మన అందరినీ ముందు నడిపిస్తున్న మన సీఎం గారికి ఈ వేదిక నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. అదే రకంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ లో మంత్రి గారు కానీ, మనకి చీఫ్ సెక్రటరీ గారు కానీ, మిగతా ఉన్న డిపార్ట్మెంట్స్ కింద స్థాయి అధికారుల వరకు కూడా ఎవరైతే ఈ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళకు కూడా ఇవాళ ఈ వేదిక నుంచి అప్రిసియేషన్ తెలుపుకుంటున్నాను నేను. సో ఫైనలీ ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టివిటీస్. ఇట్ షుడ్ బి అ హ్యాబిట్, అంటే ఒక హ్యాబిట్ లాగా ఉంటేనే వచ్చేది అది. ఏదో ఇవాళ ఒక ప్రోగ్రామ్కి వచ్చామనో ఒక ర్యాలీకి వచ్చామనో ఉండకూడదు. ఇట్ షుడ్ బి అ వే ఆఫ్ లైఫ్. And then only, like I said, with great power comes great power bill అనే కాన్సెప్ట్ తగ్గచ్చు. సో దయచేసి అందరూ కూడా we thank everyone for coming here today, and I thank everyone for giving me this opportunity also today. Thank you. ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణ ప్రతిజ్ఞ. ఇంధన పరిరక్షణ మరియు సంరక్షణ ప్రతిజ్ఞ అందరూ చెప్పండి ప్లీజ్. నేను చెప్పిన తర్వాత అందరూ కూడా దాన్ని రిపీట్ చేయాలి. భావితరాలకు ఒక చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తాను. విద్యుత్ పొదుపును మా దినచర్యలో భాగం చేసుకుంటాను. సహజ వనరుల్ని రక్షించుకునే కాపలాదారుగా ఉంటాను. అత్యంత విలువైన భారతదేశ పౌరునిగా విద్యుత్ ఉంచడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ